ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి బ్యాచెస్ వాళ్ళ సక్సెస్‌ని వాళ్ళు రీచ్ అవ్వడానికి మీరు ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటున్నారు? అంటే ఒక పేరెంట్ స్టూడెంట్‌ని తీసుకొని రాగానే మొదట మాకు కౌన్సిలింగ్‌లో అడ్మిన్ టీమ్ దగ్గర కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు. ఆ స్టూడెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక పేరెంట్ గర్ల్‌ని తీసుకొని వచ్చారండి. ఫస్ట్ కన్సర్న్ ఏముంటుందంటే వాళ్ళకి మాకు దగ్గరలో హాస్టల్ ఏమైనా ఉంటుందా? అనగానే ఫస్ట్ ఏంటంటే మాకు అముగో సైజ్‌లో కానీ, మెరిట్ మైండ్స్‌లో కానీ ఇక్కడ మా యొక్క క్లాస్ రూమ్స్‌కి దగ్గరలోనే పైన మనకు ఒక 3 ఫ్లోర్స్‌లో హాస్టల్ ఉంటుంది. అదేవిధంగా మనకి వేరే పక్కన బిల్డింగ్‌లో మనకి ఎగ్జిక్యూటివ్ హాస్టల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఒక పేరెంట్ గర్ల్‌ని తీసుకొని వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే చూసేది హాస్టల్ ఇన్స్టిట్యూషన్‌కి దగ్గరలో ఉందా లేదో చూస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరు అంటే మనకి జనరల్ స్టడీస్ చెప్పే ఫ్యాకల్టీ అయినా కోర్ సబ్జెక్ట్ చెప్పాడు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, లేదు అంటే ఎకనమీ సబ్జెక్ట్ కానీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, సోషల్ సెక్షన్ ఇటువంటి సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారని చూసుకొని యొక్క పేరెంట్ అనేది మా మీద ఒక నమ్మకంతో ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని వదిలేసి అక్కడ విద్యార్థులను వదిలేసి వెళ్తూ ఉంటారు. మేము పేరెంట్స్కి ఇచ్చే భరోసా ఏంటంటే ఇక్కడ మెరిట్ మైండ్స్లో కానీ, అమిగో సైజ్లో కానీ మీ యొక్క విద్యార్థి మా దగ్గర ఎన్రోల్ అవుతే మీ యొక్క విద్యార్థి ఎవరైతే ఉంటున్నారో మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ భరోసా ఏంటంటే ఆ విద్యార్థిని మా దగ్గర గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే ఒక 8 నెలల వరకు మా దగ్గర ఉంచండి. ఒక సివిల్ సర్వీస్ అభ్యర్థిని అయితే ఒక సంవత్సరం మా దగ్గర ఉంచితే వాళ్ళని మా బాధ్యతగా తీసుకొని వాళ్ళని ర్యాంకర్స్గా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని మా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ, లేదా మా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కానీ, మాకు ఫ్యాకల్టీ టీమ్ కానీ దానికోసమే రేయింబౌలు పనిచేస్తూ వాళ్ళకి మంచి కంటెంట్ ఇచ్చి, మంచి స్టడీ మెటీరియల్ ఇచ్చి, ఎవ్రీ మంత్ మ్యాగజైన్స్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని విజేతలుగా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడ మనం టీం మొత్తం కూడా పనిచేయడం జరుగుతుందండి. ఓకే. సార్ ఇప్పుడు బేసిక్‌గా ఎవరైనా కూడా మీరన్నట్టు మెరిట్ మైండ్స్‌ని అప్రోచ్ అవ్వాలంటే వారు ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు? సింపుల్ థింగ్ అంటే మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ తీసుకుంటే దానికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు టీజీపీఎస్సీ అవ్వచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు. ఫస్ట్ ఏంటంటే మా యొక్క మెరిట్ మైండ్స్కి మీకు ఏంటంటే 9000230734 అనే అడ్మిన్ టీమ్ ఉంటారు. మీరు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 PM వరకు ఏ టైం కాల్ చేసినా మా యొక్క అడ్మిన్ టీమ్ అనేది మీ యొక్క కాల్ లిఫ్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ ఏంటంటే కాలే కాకుండా మీరు మా క్యాంపస్ విజిట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏంటి, ఇక్కడ ఉండే ఎకో సిస్టమ్ ఏంటి, అంటే ఇక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా టీచ్ చేస్తున్నారు, ఓల్డ్ బ్యాచెస్ స్టూడెంట్స్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకొని మా దగ్గరికి వచ్చి మీ యొక్క విద్యార్థిని మార్నింగ్ 8 నుంచి వచ్చి మీరు ఒక హాఫ్ డే ఇక్కడ స్పెండ్ చేయగలిగితే డెఫినెట్గా ఇక్కడ జరుగుతున్నటువంటి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఆన్లైన్ కోచింగ్ ఇస్తే ఎలా జరుగుతుంది అనేది విద్యార్థి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, డెమో అటెండ్ అవ్వచ్చు. లేదా మా అడ్మిన్ టీమ్కి కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా మీకు గైడ్ చేస్తారు. మనం నవంబర్లోను, డిసెంబర్లోను ఫ్రెష్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఉంటే అడ్మిషన్ కావాల్సిన వాళ్ళు వెంటనే మీరు సంప్రదించండి. డెఫినెట్గా మేము మీ యొక్క విద్యార్థి యొక్క భవిష్యత్తును మేము తీర్చిదిద్దే విధంగా మా యొక్క టీం మొత్తం కూడా మీకు పనిచేస్తుందండి.